యా కోటరీనే ముంచేసింది, కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలే, అధిష్టానాన్ని కలవనీయలే, బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత దళిత బంధు సహా ఇతర స్కీములను కోటరీకే ప్రయారిటీ ఇచ్చారని కామెంట్. కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయాం ప్రశాంత్ రెడ్డి. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్లే ఓడిపోయిన శ్రీనివాస్ గౌడ్ అట. అయ్యయ్యో నువ్వు చేసిన అక్రమాలు ఏం లేవు కావచ్చు, పాపం నువ్వు పతిత్తు కావచ్చు శ్రీనివాస్ గౌడ్, నువ్వు పతిత్తు, అందుకే సోషల్ మీడియా నీ మీద దుష్ప్రచారం చేసింది, అంతే కదా. పాలనలో బిజీగా ఉండి కార్యకర్తలకు టైం ఇవ్వలేకపోయాడు, ఇకపై అందుబాటులో ఉంటామట. సో కార్యకర్తలను మీరు గుర్తుపెట్టుకోండి, వీళ్ళకు అధికారం ఇస్తే మీకు అందుబాటులో ఉంటారని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి మీకు అందుబాటులో ఉండాలంటే వీళ్ళని ఎప్పుడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలి, అప్పుడే మీకు అందుబాటులో ఉంటారు, అంతే కదా. సో ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ చెప్తున్నాడు మేము పాలనలో బిజీగా ఉండి కార్యకర్తలకు టైం ఇవ్వలేదు. పాలనలో బిజీగా ఉండి కాదు, పైసలు సంపాదించుకోవాలి, జల్సాలు చేయాలి, వాటిల్లో బిజీగా ఉంటాడు అన్న. ఎవరు? కేటీఆర్ అన్న, రామన్న బిజీగా ఉంటాడు జల్సాలు చేయడానికి, పైసలు సంపాదించడానికి, దందాలు చేయడానికి, భూ అక్రమాలు చేయడానికి, అవినీతి చేయడానికి, అన్నిటికీ కూడా టైం దొరుకుతుంది. కానీ కార్యకర్తలు కలవడం మాత్రం టైం దొరకదు ఈ అన్నకి. సో ఇప్పటికైనా కార్యకర్తలకు ఏం చెప్పిన మీకు అర్థమవుతుంది కదా, మేము పాలనలో బిజీగా ఉండి టైం ఇవ్వాలి, ఇప్పటి నుంచి అందుబాటులో ఉంటామన్నాడు కదా. కాబట్టి మీరు వీళ్ళను ప్రతిపక్షంలో ఉంచితే మీకు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటారని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నాడు. గుజరాత్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందట. మీరేమో పతితులు కావచ్చు, పరిపాలనలో బిజీగా ఉండి పార్టీకి క్యాడర్కు ఎక్కువగా టైం ఇవ్వలేకపోయామని, తెలంగాణ చక్కదిద్దడానికి ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. అబ్బాబాబా, రక్త మాంసాలు మొత్తం చెమట ఒడిచి రక్త మాంసాలన్నీ కరిగించి మొత్తం తెలంగాణను మాత్రం బాగుపరిచారు, అంతే కదా నువ్వు చెప్పేది. నీదో బతుకు, నీదో కథ, సిగ్గుండాలి కొంచెమేనా. ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటామని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో నిజామాబాద్ లోక్సభ సన్నద్ధ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు చెప్తున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, ఇకపై అలాంటి పొరపాట్లు రిపీట్ కానివ్వబోమని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెడుతూనే పార్టీకి కొంత టైం ఇచ్చి ఉన్నా, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకున్నా ఈ రోజు పరిస్థితి ఉండేది కాదన్న కార్యకర్తల అభిప్రాయాల్లో నిజం ఉందన్నారు. ఇక మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అయిపోయింది. వీళ్ళు లక్షల కోట్ల రూపాయలు దొబ్బి తిన్నారు. ఇక మీ బతుకులు ఆగమైనాయి. ఇక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అనేది మళ్ళీ అధికారులకు రానే రాదు, ఇక ఎప్పటికి కూడా రాదు. వీళ్ళు ఆల్రెడీ సంపాదించుకుని వీళ్ళు కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ఇక కార్యకర్తలు ఇంకా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఉంటా అంటే ఇక మిమ్మల్ని బాగుపడేవాడు ఎవడు లేడు, మిమ్మల్ని బాగుపరిచే నాదుడే లేడు వాస్తవం చెప్పాలంటే. దరఖాస్తుల పేరుతో ప్రజల్ని రోడ్లపై నిల్చోబెట్టింది. మీ పాలన చక్క ఉంటే 1,25,00,000 అప్లికేషన్లు ఎందుకు వస్తాయి? ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ కావాలని ఇప్పుడు ఎంతమంది కోరుతూ ఉన్నారు? వీటన్నిటి కూడా తెలవాలి, లెక్క తెలియాలి కదా. మీరు బంగారు తెలంగాణ అయిందని చెప్తా ఉన్నారు. మరి బంగారు తెలంగాణ అయితే ప్రజలు దాదాపు 1,20,00,000 మంది కుటుంబాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు దరఖాస్తులు చేసుకుంటూ ఉంటాయి? అంటే ఇది మీరు చేసిన పాపాలు కాదా? ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, చెప్పాలి. సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా దుష్ప్రచారం వల్ల ఈయన చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు, మమతతో కలిసి చేసిన భూదందాలు అనేకం ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఆ సోషల్ మీడియా వల్ల ఓడిపోయావాట. సిగ్గుండాలి అడగడానికి, సోషల్ మీడియా వల్ల ఓడిపోయాడని చెప్పి చెప్పుకోవడానికి, యూట్యూబ్ ఛానల్ వల్ల ఓడిపోయాడని చెప్పుకోవడానికి. అంటే మీరు ఎంత బలహీనంగా పరిపాలన చేస్తారో అర్థం చేసుకోవాలి మీరు. అంటే మిమ్మల్ని మీరు బలహీనులని ఈరోజు ప్రజలు చెప్తా ఉన్నారు. మిమ్మల్ని మీరు చేతగాని వాళ్ళు అని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు కదా. సిగ్గుండాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఈరోజు పెద్ద ఎత్తున మిమ్మల్ని మీరు ఈరోజు ఒక బలహీనులుగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు చూపిస్తూ ఉన్నారు. మీకు మీరే కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయాం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ గెలవలేదు, మేము ఓడిపోయాట. ఏందో మరి ఈ ఈక్వేషన్ అర్థం కావట్లేదు వాస్తవం చెప్పాలంటే. బీఆర్ఎస్ ఓటమిపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్. ఇక వీళ్ళు కొంచెం రియలైజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చుట్టూ ఉన్న కోటరీనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటరీనే పార్టీని నిండా ముంచేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని, పార్టీ అధిష్టానం కల్వకుండా ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల నుంచి తనతో సన్నిహితంగా ఉన్న కార్యకర్తలు ఎవరైనా వచ్చి తనను కలిస్తే వాళ్ళని అప్పటి ఎమ్మెల్యే వేధింపులకు గురి చేశారని ఆమె అన్నారు. అక్కడికే వెళ్ళారు కదా, ఇంకా మా దగ్గర ఎందుకు వస్తున్నారు, పనులు కూడా అక్కడికే పోయి చేయించుకోండి అని వారిని నిర్లక్ష్యం చేశారని తెలిపారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ లోక్సభ స్థానం సన్నద్ధ సమావేశంలో కవిత మాట్లాడారు. దళిత బంధు లాంటి పథకాలతో గ్రామ స్థాయిలో ఉపాధి కల్పించే పనులు చేయకుండా కోటరీకి వాళ్ళు చెప్పిన వాళ్ళకే లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, పథకం అందిన వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పార్టీకి అండగా నిలవలేదని అన్నారు. ఇతర సంక్షేమ పథకాలను కూడా అర్హులకు కాకుండా చుట్టూ ఉన్న వారికి ఇవ్వడానికి
దానికే అప్పటి ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. సరే ఓకే, మీరు అన్నది కరెక్టే, ఎమ్మెల్యేలు చాతగాని వాళ్ళు, సో వాళ్ళ అసమర్థత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఈరోజు నిజామాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఇటు జీవన్ రెడ్డి కానీ, బిగాల గణేష్ కానీ, ఇటు కామారెడ్డి గంప గోవర్ధన్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా, ప్రశాంత్ రెడ్డి కూడా, వీళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు పట్టించుకోవాలని స్పష్టంగా కనబడుతుంది. కార్యకర్తలు పట్టించుకోకపోగా ఈరోజు వాళ్ళపైన భూ ఆరోపణలు బలంగా ఉన్నాయి, భూ కబ్జాలు చేసినటువంటి ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక సైడు వేరే కాన్స్టిట్యూన్సీలు అయితే ఈరోజు ఇసుక మాఫియా అనేటువంటి పెద్ద ఎత్తున మాఫియా జరుగుతున్న విషయం కూడా తెలుస్తూ ఉన్నాయి. సో వీళ్ళు కార్యకర్తలకు ఇవ్వకుండా, కార్యకర్తలు పెద్ద ఎత్తున పట్టించుకోకుండా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మరి పార్టీ అధిష్టానంగా మీరేమన్నా వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? అదేవిధంగా ఈరోజు కేటీఆర్ చెప్తా ఉన్నాడు ఇక్కడ, ఏమన్నాడు ఇక్కడ, పాలనలో బిజీగా ఉండి మేము గెలవలేకపోయాం కార్యకర్తలు అని చెప్పేసి, టైం ఇవ్వలేక చెప్పేసి ఒకవైపు కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఒకవైపు కోటరీని ముంచేసింది కార్యకర్తలు కలవనీయకుండా ఎమ్మెల్యేలే ఈరోజు ముంచేశారని చెప్పేసి ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున చిచ్చు రాయిస్తున్నట్టు మనకు ఎత్తికి తెలుస్తోంది. అంటే అన్న ఒకలాగా మాట్లాడుతున్నారు, చెల్లె ఒకలాగా మాట్లాడుతున్నారు. మరి ఎవరు ఏంటిదో మరి ప్రజలు తెలుసుకోవాలి. వాస్తవంగా చెప్పాలంటే ప్రజలకు అర్థం కావాలి.